Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. I'm really sorry in starting the lecture. Konta late ga aithe start chesanu. I'm really sorry about that. Hi Ramya, hi Bhavana, hi Prasad. Good evening everyone. So once again, welcome back to the session. So the reason for the delay, I'm really sorry about it. I was struggling with my slides. అందుకని కొంత డిలే అయితే అయింది. హాయ్ రమ్య భావన ప్రసాద్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో వితౌట్ ఎనీ మోర్ డిలే సెషన్ అయితే స్టార్ట్ చేస్తాను. మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, సార్ ఈరోజు షెడ్యూల్ ప్రకారం అటామిక్ స్ట్రక్చర్ కదా, సో అటామిక్ స్ట్రక్చర్ కాకుండా మళ్ళీ మీరు ఇంకా సొల్యూషన్సే చెప్తున్నారు ఏంటి అని అడుగుతుంటారు, రైట్? సో లెట్ మీ టెల్ యూ దిస్ అగైన్. సో మనం ఏదైతే అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలనుకున్నామో, ఓకే, ఐ విల్ బీ టేకింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆన్ మండే ఫర్ షూర్. ఒక క్లాస్ వీలైతే 3 hours క్లాస్ అయినా తీసుకుంటాను. వీ విల్ గెట్ బ్యాక్ టు ద షెడ్యూల్ అగైన్ బై మండే, ఓకేనా? మండే రోజు వీలైతే నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని అయినా సరే వీఆర్ గోయింగ్ టు ఫినిష్. ఎక్కడి వరకు అయితే అంటే 3 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైవ్, ఒక సింగిల్ లైవ్ 3 hours అయినా తీసుకొని నేను చెప్తాను, ఓకేనా? సో లెట్స్ ట్రై టు ఫినిష్ ద సొల్యూషన్స్. సో దీంతో విల్ ట్రై టు ఫినిష్ ఇన్ దిస్ సెషన్. కొంత అయితే మిగలచ్చు, ఓకే? ఒక 30 minutes సెషన్ అలా తీసుకొని నెక్స్ట్ సెషన్లో అయితే నేను ఒకవేళ కంప్లీట్ చేస్తాను. బట్ అటామిక్ స్ట్రక్చర్ అయితే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ 3 hours అయినా తీసుకొని ఏదైతే మనకు ఇన్కంప్లీట్ ఉందో, ఏదైతే మనం కొంచెం బ్యాక్లాగ్ ఉన్నామో అవన్నీ కూడా క్లియర్గా నేనైతే ఫినిష్ చేస్తాను, ఓకే? హాయ్ రాంబాబు, గుడ్ ఈవినింగ్ రాంబాబు. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సింధుజా, హాయ్ లలిత, గుడ్ ఈవినింగ్ లలిత. పింకీ, సార్ టుడే ఐఎమ్ అనేబుల్ టు అటెంప్ట్ ఓన్లీ 5 questions in mains exam conducted by college including theory questions. And urea model question was given in the question paper but I couldn't. మనమైతే సగమే చేసాం కదా, హాఫే చేసాం కదా పింకీ. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై యూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ఫ్యూ న్యూమెరికల్స్, ఓకే? సో ఈ పర్టికులర్ సెషన్లో న్యూమెరికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కూడా, టాపిక్స్ అయితే కూడా మనమైతే ఈ పర్టికులర్ సెషన్లో చూద్దాం, సరేనా? సార్ మీరు ఫ్రీగా ఇంత బాగా చెప్తున్నారు, మా కాలేజీలో వాళ్ళు ఇట్స్ సో ఐ అండర్స్టాండ్, ప్రతి ఒక్కరు వేరు. ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దాట్. సుశాంత్, I should not comment on that. Hi Telugu, amazing facts. Hi. So without any more delay, we'll start the session. So okadentante meer gani session, if you haven't subscribed to the channel, please subscribe to the channel. Hi Revant, good evening Revant. Hi Sashi. I'm seeing some new names today. కొంతమంది న్యూ నేమ్స్ అయితే నాకు వస్తున్నాయి. జోష్నా, yes, I have seen your message. Sir నాకు రిప్లై ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ జోష్న. ఐఎమ్ రియలీ సారీ జోష్న. ఖచ్చితంగా ఐ విల్ ఆస్క్ యూ నెక్స్ట్ సెషన్లో నీ పేరు కూడా నేను మళ్ళీ అడుగుతాను, ఓకే? ఖచ్చితంగా నువ్వు నన్ను అడిగావు కాబట్టి నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా నేను నీ పేరు కూడా మళ్ళీ అడుగుతాను, ఓకే? ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ యాజ్ వెల్, ఓకే? సో నోట్స్, ఐ డి నాట్ గెట్ యాక్సెస్ టు ద టెలిగ్రామ్ గ్రూప్ యట్, ఓకే? సో ఈ రోజు అయితే ఏదైతే ఈ 3 సెషన్స్తో పాటు ఈ 4th సెషన్ నోట్స్ కూడా నేను పక్కా పెడతాను, ఓకేనా? ఫైన్. సో we will start with today's session. So నిన్నటి సెషన్లో అయితే we are discussing about ideal and non-ideal solutions. So ideal, non-ideal solutions గురించి డిస్కస్ చేస్తూ we have looked at పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ అని కూడా చెప్పాం. సో ఫ్రమ్ రౌల్ట్స్ లా అని చెప్పాం. అసలు ఈ రౌల్ట్స్ లా అంటే ఏంటో విల్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే? సో ఇక్కడ we are talking about which solutions? లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం. లిక్విడ్ సొల్యూషన్స్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ సొల్యూషన్స్లో మనము ఐడియల్ సొల్యూషన్స్ అని, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని 2 రకాలుగా క్లాసిఫై చేసాం. నాన్ ఐడియల్లో మళ్ళీ మనం 2 రకాలు క్లాసిఫై చేసాం. ఒకటి ఏంటంటే పాజిటివ్ డీవియేషన్ చూపించేవి, నెగిటివ్ డీవియేషన్ చూపించేవి అని మనం క్లాసిఫై చేసాం, కరెక్ట్? సో హియర్ ఈ రౌల్ట్స్ లా ఏం చెప్తుందనే విషయాన్ని డిస్కస్ చేద్దాం, ఓకే? సో నేనేం చేస్తానంటే ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ మై, దీంట్లో ఏముందంటే నాకు ఒక సాల్వెంట్ ఉంది. సో వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ సాల్వెంట్, ఓకే? సో ఈ సాల్వెంట్ అంటే ఆబ్వియస్గా దీంట్లో సాల్వెంట్ మాలిక్యూల్స్ కొన్ని ఇక్కడ పైన కూడా ఉంటాయి కదా మనకు. సో ఇవి కొంత ప్రెషర్ని కూడా ఇక్కడ అప్లై చేస్తాయి కదా. లెట్స్ సే దీని యొక్క వేపర్ ప్రెషర్ ఇస్ P0. సాల్వెంట్ కాబట్టి ఏతో రిప్రజెంట్ చేద్దాం. A for solvent, B for solute, అంతే కదా. We are representing A is for solvent, B ఏమో సొల్యూట్గా రిప్రజెంట్ చేసాం, గుర్తుందా? ఓకే. సో ఇప్పుడు దీంట్లోకి ఏం యాడ్ చేసాం మనం?
ఇది సాల్వెంట్, ఇది ఒక క్లోజ్ సిస్టమ్. సో బేసికల్గా మనకి సాల్వెంట్ ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో సాల్వెంట్ in the liquid state will be equilibrium with the solvent in the gaseous state. Okay, so ఇది ఏదైతే ప్రెషర్ అప్లై చేస్తుందో అది P0A, అంటే దాన్ని మనం వేపర్ ప్రెషర్ విచ్ ఇస్ డిఫైన్డ్ అట్ ఎ పర్టికులర్ టెంపరేచర్. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సాల్వెంట్లోకి ఒక సొల్యూట్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడున్న సాల్వెంట్లోకి నేను ఏం యాడ్ చేస్తున్నాను, ఒక సొల్యూట్ని యాడ్ చేస్తున్నాను. సో వాట్ am I యాడింగ్, సో ఇది నా సాల్వెంట్, ఎగ్జిస్టింగ్ ఓల్డ్ సాల్వెంట్. ఈ సాల్వెంట్లోకి కొంత సొల్యూట్. సో లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ సమ్ సొల్యూట్. సో మన సొల్యూట్ కూడా ఇక్కడ లిక్విడే. సో ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హియర్ ద వేపర్ ప్రెషర్ ఆర్ లైక్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దిస్ సాల్వెంట్ దట్ ఈస్ ఎగ్జర్టింగ్ ద ప్రెషర్ ఆన్ టు దిస్ పర్టికులర్ సాల్వెంట్ ఇస్ PA0 ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే పార్షియల్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ ఈ PA అనేది ఏదైతే ఉందో దస్ విల్ బి ఈక్వల్ టు PA0. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ సబ్స్టెన్స్ ఉంది కాబట్టి ఇది మాత్రమే అప్లై చేస్తుంది కాబట్టి ఓన్లీ దిస్ పార్టికల్స్ విల్ అప్లై, అందుకు మనకు PA0 అని అయితే మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ కూడా ఇది రెండు మిక్స్ చేసినప్పుడు కూడా మనకు కొన్ని పార్టికల్స్ అనేవి ఇలా గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకే, సో ఇది కూడా కొంత ప్రెషర్ని ఇక్కడ అప్లై చేస్తాయి. ఓకే, సో బేసికల్గా ఇక్కడ మనకు దట్ ఈస్ సమ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ టెంపరేచరే తీసుకుంటాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసులో ఇది ప్యూర్ సాల్వెంట్, ఇదేమో మిక్స్చర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ యాడెడ్ దిస్ PA0, సో ఇక్కడ PA0 యాడ్ చేసి ఇక్కడ నేను దీంట్లో ఏమీ సొల్యూట్ యాడ్ చేయలేదు, దీంట్లో సొల్యూట్ యాడ్ చేశాను. సో దీంట్లో ఏమో నాకు పార్షియల్ ప్రెషర్ ఇస్ PA0. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, సో నేను ఇక్కడ సొల్యూట్ అనేది యాడ్ చేశాను. ఓకే, కొంత సొల్యూట్ యాడ్ చేశాను. సో ఈ రౌల్స్ లా ఏం చెప్తుందంటే, ద పార్షియల్ ప్రెషర్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ ఆఫ్ A దట్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. అంటే ఈ లిక్విడ్ స్టేట్లో మనకు ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్వెంట్ ఇస్ XA అండ్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇస్ XB అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే this will be proportional to XA అని చెప్తున్నారు. The partial pressure will be proportional to what? XA. అంటే మనకి ఇక్కడ కనుక ఎక్కువ అమౌంట్ ఆఫ్ XA గని ఉన్నట్లయితే, ఓకే, దీంట్లో ఇది మిక్స్చర్ కదా, ఇప్పుడు ఇది మిక్స్చర్ కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ XA గని ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కూడా ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి అని మనకు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మోర్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హియర్, మోర్ విల్ బీ ద పార్షియల్ ప్రెషర్ అనేటట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఒకవేళ కెన్ ఐ రైట్ దిస్ PA ఈజ్ ఈక్వల్ టు P0A XA అని రాయొచ్చా? సో ఒకవేళ ఇక్కడ నేను X ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, XA ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఉన్నది ఉత్త B అనేది 0 అమౌంట్ ఉంది, A అనేది కంప్లీట్గా ఉందని అంటే ప్యూర్ సాల్వెంట్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. అంటే నాకు ఈ ఫస్ట్ కేస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో రౌల్స్ లా ఏం చెప్తుందంటే, ద పార్షియల్ ప్రెషర్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ ఆఫ్ దిస్ సాల్వెంట్ ఆర్ సొల్యూట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ఇన్ ఇట్స్ లిక్విడ్ స్టేట్. అలానే ఎలా అయితే దీనికి ప్రపోర్షనాలిటీయో అలానే మనకి ఇక్కడ ఈ PB ఉంటుంది చూసారా, PB ఈజ్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XB. ఓకే, అండ్ హెన్స్ PB విల్ బి ఈక్వల్ టు P0B XB. అంటే దీని అర్థం కూడా ఏంటంటే, ఒకవేళ ఇక్కడ నా సొల్యూట్ ఉత్త లిక్విడ్ XB మాత్రం ఉన్నది అనుకోండి, XB ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి, ఇక్కడ అప్పుడు నాకు పార్షియల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ B, ఎందుకంటే A ఇస్ 0. అర్థమైందా? సో ఇక్కడ నాకు ఇఫ్ ఐ వాంట్ టు రైట్ వాట్ ఈస్ ద టోటల్ ప్రెషర్ హియర్, ఇక్కడ ఉత్త సాల్వెంట్ కాబట్టి నాకు ఇక్కడ PT ఈజ్ ఈక్వల్ టు PA అని వస్తుంది. ఇక్కడ దిస్ విల్ బి ద టోటల్ ప్రెషర్ యాజ్ పర్ ఇది నాకు, ఎందుకంటే ఇది ఒక్కటే ప్రెషర్ అప్లై చేస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వేపర్ ప్రెషర్ సార్ ఆర్ నాట్? మహి, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఇది వేపర్ ప్రెషరే. PA0 అంటే వేపర్ ప్రెషర్. ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఇక్కడ నాకు వేపర్ ప్రెషర్ విచ్ ఇస్ అట్ ఈక్విలిబ్రియం, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వేపర్స్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే నాకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పార్షియల్ ప్రెషర్స్. ఇక్కడ నేను వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడలేదు, పార్షియల్ ప్రెషర్. అంటే ఇక్కడ నాకు ఆబ్వియస్గా ఈ రెండు సబ్స్టెన్స్ ఉంటాయి ఈ గ్యాషియస్ స్టేట్లో. సో ఈ సబ్స్టెన్స్ ఏమో PB అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని అప్లై చేస్తుంది, అలానే ఇక్కడ ఉండే A ఏమో PA అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని అప్లై చేస్తుంది.
సో ఇవి ఎలా రిలేట్ అయి ఉన్నాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది ఎలా రిలేట్ అయి ఉన్నాయి అంటే బేస్డ్ ఆన్ దిస్ అమౌంట్. అంటే దీంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ బట్టి మనకి ఇవి డిటర్మైన్ అవుతాయి. సో దీంట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని యొక్క పార్షియల్ ప్రెషర్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. అది మనకు రౌల్ట్స్ లా తెలియజేస్తుంది. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ప్రకారం నేను ఏం చెప్పొచ్చు, సో ఇక్కడ టోటల్ ప్రెషర్ కనుక్కోవాలంటే కెన్ ఐ సే పిటి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి యాజ్ పర్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ చెప్పొచ్చు కదా. సో అంటే వాట్ విల్ బి ద టోటల్ ప్రెషర్ హియర్, కెన్ ఐ సే హియర్ పిటి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి where this PT is equal to P naught AXA plus P naught BXB. సో ఇక్కడ మనం రాసిన ప్రపోర్షనాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ ఐడియల్ సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఫామ్ అయిన సొల్యూషన్ నాకు కనుక ఐడియల్ సొల్యూషన్ అయితే మాత్రమే ఈ లా అనేది నాకు వ్యాలిడ్గా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ నోన్ యాజ్ రౌల్ట్స్ లా ఎక్స్ప్రెషన్. సో ఈ రౌల్ట్స్ లా ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ రౌల్ట్స్ లా. ఓకే, అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇక్కడ దీని యొక్క ప్రెషర్ ఇస్తారు, ఇక్కడ దీని యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ వచ్చి ఒకదాని ఇది YA అనుకోండి, అలానే సొల్యూట్ వచ్చి YB అనుకోండి. కెన్ ఐ రైట్? ఓకే, సో ఇక్కడ నేను మోల్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో దిస్ ఇస్ మోల్ ఫ్రాక్షన్, ఓకే, ఇన్ గ్యాషియస్ స్టేట్. ఓకే, ఇలా ఇచ్చారనుకోండి, నేనేం చేస్తాను, పార్షియల్ ప్రెషర్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఐ కెన్ జస్ట్ ఫిగర్ అవుట్ దిస్ పార్షియల్ ప్రెషర్స్ ఐ కెన్ ఫిగర్ అవుట్ దిస్ పార్షియల్ ప్రెషర్స్ మోర్ ఈజీలీ. రెండుసార్లు ఇక్కడ టోటల్ ప్రెషర్ ఇస్తారు, పీటీ అని ఇస్తారు. మీకు పిఏ పీబీ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ ఏం రాయొచ్చు అంటే కెన్ ఐ రైట్ హియర్ పిఏ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పీటీ ఇంటూ YA బేస్డ్ ఆన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. అలానే పీబీ ఈజ్ ఈక్వల్ టు పీటీ ఇంటూ YB బేస్డ్ ఆన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది గ్రీన్గా రాసింది డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ద్వారా వస్తుంది. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రౌల్ట్స్ లా. అండర్స్టూడ్? క్లియర్? తెలుగు అమేజింగ్, నేను నిన్ను మర్చిపోలేదు. అమేజింగ్, ఐ నో యూ హ్యావ్ దట్ అబ్దుల్ కలాం పిక్చర్. ఆసమ్, నాకైతే నువ్వు బాగా గుర్తున్నావు. నేను ఎన్నోసార్లు యూ హ్యావ్ కమెంటెడ్ ఇన్ మెనీ ఆఫ్ మై వీడియోస్. ఎన్నోసార్లు అయితే నీ కమెంట్స్ నేను చదివాను. ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై ఫస్ట్ వీడియో, సార్ 3 hours కంటిన్యూస్గా చెప్పారు అని కూడా నేను కమెంట్ చేశాను. నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. తెలుగు అమేజింగ్, ఐ రిమెంబర్ యూ. Is this clear? Hi Bhargav, good evening Bhargav. So this is the Raoult's law. So మనకు ఐడియల్ సొల్యూషన్స్ అయితే ఈ రౌల్ట్స్ లాని ఫాలో అవుతాయి. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్? ఓకే, సో లెట్స్ టాక్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దిస్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ కనిపించే సొల్యూషన్స్ అన్నీ మనకు ఐడియల్ సొల్యూషన్స్. సో ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, వాటిలో ఉండే ఇంట్రాక్షన్స్ ఏకి మధ్య ఉండే ఇంట్రాక్షన్ ఇస్ సేమ్ యాజ్ బీకి సొల్యూట్కి మధ్య ఉన్న ఇంట్రాక్షన్ ఇస్ సేమ్ యాజ్ సాల్వెంట్ సొల్యూట్. సో ఈ ఇంట్రాక్షన్ సేమ్గా ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కండిషన్ వీ హ్యావ్. దాంతోపాటుగా మనకు తెలిసిన విషయం ఏంటి, సో ఈ రెండింటినీ కనుక నేను కానీ మిక్స్ చేసినట్లయితే ఇవి రౌల్ట్స్ లాని ఒబే చేస్తాయి. దే ఒబే రౌల్ట్స్ లా. సో రౌల్ట్స్ లా ప్రకారం ఏంటంటే partial pressure of A is directly proportional to XA in the solvent. Partial pressure of B is directly proportional to XB in the given solvent. Okay. So ఇక్కడ మనకు ప్రెషర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది this is how we do this. Okay. So మనకు ఐడియల్ సొల్యూషన్స్ లో what about the delta H of mixing? Delta H of mixing, can I say this is actually equal to 0? సో ఇక్కడ ఇంట్రాక్షన్స్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ ఎటువంటి ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వదు. మీకు గుర్తున్నట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి రాస్తాం, అంటే ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు వాట్, A ప్లస్ EB. సో ఇదేనో దిస్ రిప్రజెంట్స్ ద ఎండో, దిస్ రిప్రజెంట్స్ ద ఎగ్జో రాసాం పోయిన సెషన్లో, మీకు గుర్తుందా? డు రిమెంబర్ దిస్? సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ రిటర్న్ ఫర్ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్. ఓకే, రైట్, అండర్స్టూడ్? Mohit, I'm really sorry, Mohit. We will do that for sure.
పక్క ఈ చాప్టర్ అయిపోయే లోపల ఖచ్చితంగా చేద్దాం. దట్ ఈస్ మై ప్రామిస్ మోహిత్. నీ పేరు చెప్పి మరి నేనైతే సాల్వ్ చేస్తాను, ఓకేనా? క్లియర్? సో అలానే ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ ఇంట్రాక్షన్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి అలానే మనం ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు కూడా వాటి మధ్య ఉండే డిస్టెన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వదన్నమాట. అంటే వీటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో అదే డిస్టెన్స్. అందువల్ల ఏంటంటే మనము ఈ మిక్స్ చేసామనుకోండి, మిక్స్ చేసినప్పుడు ఓకే ఫైనల్ వాల్యూమ్ అంటే V ఫైనల్ వాల్యూమ్ విల్ బి నథింగ్ బట్ VA ప్లస్ VB అంటే వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్. అందుకనే దిస్ ఇంప్లైస్ ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 అంటే V ఫైనల్ మైనస్ VA ప్లస్ VB. ఇదేమో సాల్వెంట్ సొల్యూట్, ఇదేమో ఫైనల్ వాల్యూమ్. ఇవి రెండు ఈక్వల్గానే ఉంటాయి. దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బికాస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్స్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో దిస్ ఆర్ ద వేరియస్ సొల్యూషన్స్ దట్ వీ హ్యావ్. ఓకే, సో మనకి ఇక్కడ వాట్ ఈస్ ద రాల్స్ లా ఎక్స్ప్రెషన్ దట్ వీ హ్యావ్ హియర్? దీంట్లో ఇక్కడ నేను PA ఈజ్ ఈక్వల్ టు P0A XA అని రాయొచ్చు. అలానే PB ఈజ్ ఈక్వల్ టు P0B XB అని రాయొచ్చు. అలానే వాట్ ఈస్ ద PT ఈజ్ ఈక్వల్ టు P0A XA ప్లస్ P0B XB అని ఈ పర్టికులర్ సొల్యూషన్స్కి నేను ఇలా రాయొచ్చు. అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో దిస్ ఈస్ ద ఐడియల్ గ్యాసెస్. దిస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్. సో ఇంకోటి ఏంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దే షుడ్ బి నాన్ రియాక్టింగ్. అవి ఒకదానికొకటి రియాక్ట్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం నో డిసాసియేషన్, నో అసాసియేషన్. నో డిసాసియేషన్ అంటే దాంట్లో ఉండే పార్టికల్స్ విడిపోకూడదు. ఒకదానికి ఒక పార్టికల్ రెండు పార్టికల్స్కి విడిపోవడం అట్లంతా జరగకూడదు. దాంతోపాటుగా హియర్ ఆల్సో నో అసాసియేషన్ కూడా. అసాసియేషన్ అంటే రెండు పార్టికల్స్ కలిపి ఒక సింగిల్ పార్టికల్గా ఫామ్ అవ్వడం కూడా జరగకూడదు అనమాట. సో దిస్ ఆర్ ద వేరియస్ కండిషన్స్ ఫర్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకే సార్, P నాట్ మీన్స్, P0 అంటే మనకు వేపర్ ప్రెషర్. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం కదా. సో వీ హ్యావ్ రిటర్న్ హియర్ P0 ఇస్ ద వేపర్ ప్రెషర్. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ రాసాం. PA ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XA. సో దీనికి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ ఎలా తీసేసాం? P0A అని ఇంప్లిమెంట్ చేసాం. అసలు P0Aనే ఉంటుందని మనకి ఎలా తెలుసు చెప్పండి? హౌ డూ యూ నో దిస్? ఇక్కడ XA ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ పార్షియల్ ప్రెషర్ XA ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? సొల్యూట్ అనేది 0 అనే కదా అర్థం. అంటే ఇక్కడ ఉన్నది నాకు ప్యూర్ సాల్వెంట్ అనే కదా. సో ప్యూర్ సాల్వెంట్ అనేది ఉంటే ఆబ్వియస్గా దాని యొక్క పార్షియల్ ప్రెషర్ ఏమే అవ్వాలి? P0Aనే అవ్వాలి కదా, వేపర్ ప్రెషరే అవ్వాలి. దట్స్ వాట్ ఐ హావ్ రిటన్. అండర్స్టూడ్? అర్థమైందా రోహిత్? ఇట్స్ ఓకే ధీరాజ్, ఐ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఇలా అయితే మనం ఐడియల్ సొల్యూషన్స్కి ఫిగర్ అవుట్ చేయొచ్చు. నౌ లెట్స్ లుక్ అట్ లిటిల్ బిట్ ఆఫ్ ద గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్. సో నేను కనుక ఒక ఐడియల్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, so what did I take? Okay, ideal solution. Okay, so let's say here XA equal to 0 and XA equal to 1 mole fraction of A. ఇక్కడ సేమ్ XB equal to 1 అనుకోండి, ఇక్కడ XB equal to 0 అనుకోండి. ఓకే, సో మనకి ఐడియల్ గ్యాసెస్ వీటిల్లో అంతా మనకు తెలిసిన విషయం ఏంటంటే, సో లెట్స్ సే దిస్ ఇస్ ద వేపర్ ప్రెషర్. ఇక్కడ దిస్ ఇస్ వర్సెస్ ప్రెషర్ అనుకోండి, జస్ట్ ప్రెషర్. సో దిస్ ఇస్ వర్సెస్ ప్రెషర్. సో ఇక్కడ నేను మిక్స్చర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ టైం ఒక సొల్యూషన్ని ఈ కాంపోజిషన్తో తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దట్ మీన్స్ ఫస్ట్ PA గురించి మాట్లాడదాం. సో PA ఈజ్ ఈక్వల్ టు వాట్? P0A XA. ఓకే, సో అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ సొల్యూషన్లో ఓన్లీ సాల్వెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనకు సాల్వెంట్ కనుక 100% ఉండింది అనుకోండి, అంటే XA ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఓకే లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ టేక్ దిస్ యాజ్ 1, సాల్వెంట్ ఇక్కడ 1 తీసుకొని ఇక్కడ 0 తీసుకుందాం. సో దట్ ఇంటర్ప్రిటేషన్ విల్ బి మచ్ ఈజియర్. సో ఇక్కడ 1 0, ఇక్కడ 0, ఇక్కడ 1 తీసుకుందాం. సో ఇక్కడ నేను XA ఈక్వల్ టు 1 అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ మాత్రమే ఉందని అర్థం. ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు మనకు వాట్ విల్ బీ ద పార్షియల్ ప్రెషర్ ఇన్ దిస్ పర్టికులర్ కంటైనర్? సో ఈ కంటైనర్లో నాకు ఇక్కడ ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ మాత్రం ఉందనుకోండి. సో అప్పుడు పార్షియల్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఇస్ బికాస్ ఓన్లీ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ A వల్ల మాత్రమే. అంటే బేసికల్గా ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో, సో దిస్ విల్ బీ మై P0A. అంతే కదా, దిస్ విల్ బీ మై P0A. ఓకే,
సో దెన్ సిమిలర్గా ఇక్కడ చూడండి, సో ఇక్కడ XA ఈక్వల్ టు 0, XA ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ XA ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, వాట్ విల్ బీ ద పార్షియల్ ప్రెషర్ బికాస్ ఆఫ్ ద A? 0. Obviously this is 0. అంటే can I say this is the line that represents PA is equal to P naught A XA ni represent చేస్తుంది, ఎందుకంటే 2 points I have, I can just join it through a line. Correct? So this will be the how the solvent will be at different concentrations. అంటే ఇక్కడ ఒకవేళ నేను ఈ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను అనుకోండి, సో ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర నాకు XA అనేది కొంత ఉంటుంది, XA అనేది కొంత శాతం ఉంటుంది. సో దీనికంటే ఇక్కడ తగ్గింది కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఏం జరిగింది, ఈ పార్షియల్ ప్రెషర్ కూడా తగ్గింది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రియలైజ్. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది మనకు? PA ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XA నుంచే కదా వచ్చింది. సో XA ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది, XA తగ్గుతుంది కాబట్టి తగ్గిపోయింది. ఓకే, అలానే XB కూడా తీసుకోవచ్చు కదా. కెన్ ఐ సే PB ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XB, దెన్ వాట్ ఈస్ PB ఈక్వల్ టు P నాట్ B XB అని రాయొచ్చు కదా. సో దట్ సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఏమవుతుంది ఇక్కడ? సో హియర్ ఆల్సో PB ఈక్వల్ టు 0 అంటే ఇది కూడా దీనిది 0 అవుతుంది. సో PB ఈక్వల్ టు 1. సో హియర్ ఆల్సో లెట్స్ సే ఒక హైట్లో, ఓకే లెట్స్ సే హియర్ PB ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లెట్స్ టేక్ ఇట్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఈ 2 పాయింట్స్ చేస్తే నేను కానీ జాయిన్ చేసినట్లయితే దిస్ విల్ బీ ద గ్రాఫ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ PB ఈజ్ ఈక్వల్ టు P నాట్ B XBని రిప్రజెంట్ చేస్తుంది ఇది, అంతే కదా? రైట్, కరెక్ట్, ఎస్ అబ్సల్యూట్లీ. దెన్ వాట్ ఈస్ దిస్? దెన్ మరి PT రాయాలంటే నేను ఎలా రాయాలి చెప్పండి? PT ఈజ్ ఈక్వల్ టు వాట్? PA ప్లస్ PB, అది నాకు బాగా తెలుసు. సో PA ప్లస్ PB చేశాను అనుకోండి, సో ఇక్కడ PT ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ PTకి ఎలా రాస్తాను నేను? దిస్ ఈస్ నథింగ్ బట్ P నాట్ A XA ప్లస్ P నాట్ B XB. ఓకే, సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ PT ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ XA ఈజ్ ఈక్వల్ టు 1, XB ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ XA ఈక్వల్ టు 1, XB ఈక్వల్ టు 0 అంటే నాకు దిస్ విల్ బి PT విల్ బి ఈక్వల్ టు P నాట్ A, అంటే ఈ పాయింట్ దగ్గర PT విల్ బి ఈక్వల్ టు ద సేమ్ P నాట్ A. మరి ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ PT విల్ బి ఈక్వల్ టు P నాట్ B ఇన్ దిస్ కేస్, ఎందుకంటే XA ఈక్వల్ టు 0, ఇది 0 అవుతుంది ఈ టర్మ్. సో ఇక్కడ కూడా దిస్ విల్ బి ద కేస్. సో ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి. I will join this two. So can I say this is the graph for PT is equal to P naught A XA plus P naught B XB అవుతుందా ఇది? Is this clear? Understood? Okay. Updates complete sound అయితే నేను ఆన్ చేశాను. My sound is completely switched on. ఒకసారి అయితే రిఫ్రెష్ చేయి, చెక్ యువర్ మొబైల్ ఆర్ ద PC that you are using, for sure you will have a better sound. సరేనా? అండర్స్టూడ్? అర్థమైందా? సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో ఇలా అయితే మనం ఐడియల్ సొల్యూషన్ యొక్క గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో పాజిటివ్ డీవియేషన్ కదా చూద్దాం. సో పాజిటివ్ డీవియేషన్ అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఇస్ పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? ఎండోథర్మిక్. ఎండోథర్మిక్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏకి మధ్య ఉండే ఫోర్సెస్ని బ్రేక్ చేయాలనంటే అండ్ బీకి మధ్య ఉండే ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ AB ఫోర్సెస్, అంతేనా? అంతే కదా? సో ఈ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్. ఓకే, దిస్ ఆర్ స్ట్రాంగర్ వెరాస్ దిస్ ఆర్ వీకర్. అంటే ఈ సొల్యూషన్ అసిటోన్ ఈథాల్, ఇక్కడ కనిపించే సొల్యూషన్స్ అన్నిట్లో అసిటోన్కి మధ్య ఉండే ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు అసిటోన్ ఈథనాల్ ఫోర్సెస్. అలానే ఈథనాల్కి మధ్య ఉండే ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అసిటోన్ ఈథనాల్ ఫోర్సెస్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికంటూ ఒక వాల్యూమ్ ఉంటుంది. లెట్స్ సే దట్ ఈస్ VA, అలానే దీనికి కూడా VB. అప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసామనుకోండి, వీటి మధ్య స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వీటికంతా కొంత వాల్యూమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే వీటి మధ్య చాలా వీకర్ ఫోర్సెస్ ఉన్నాయి. వీకర్ అంటే దే ఆర్ నాట్ క్లోజ్ టు వన్ అనదర్, అంతే కదా? మరి దగ్గరికి అయితే రావు కదా. అంటే మనకి ఇక్కడ V ఫైనల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఈ వాల్యూమ్ విల్ బీ లెస్ దాన్ దట్ ఆఫ్ ద V ఫైనల్ వాల్యూమ్, అంతే కదా? కరెక్ట్. అంటే దెర్ ఈస్
and increase in volume. So మనకి increase in volume ఉంది అంటే can I say delta V of mixing is positive here also? చెప్పచ్చు కదా? Can I say it like this? Okay. So ఇక్కడ కూడా మనకు ఈ delta H of mixing అంటే A plus EB, they are stronger than this E. This is endo and ఇదేమో exo, గుర్తుందా మీకు? సో అందుకనే ఈ పాజిటివ్ డీవియేషన్ అనేది చూపిస్తాయి. ఇక్కడ ఉన్న సొల్యూషన్స్ అన్నీ పాజిటివ్ డీవియేషన్స్ చూపిస్తాయి. రిషి రాస్తాను, రిషి కొంచెం పెద్దగానే రాస్తాను. సార్ డెల్టా హెచ్ నాట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఎస్, నాన్ ఐడియల్ కేసులో మనకు డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో అందుకని ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, దట్ మీన్స్ హియర్ ఇట్ ఇస్ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక ఎండో ప్రాసెస్, అంటే మనం మిక్స్ చేస్తే మనకి ఇక్కడ ఎండోథర్మిక్. సో ఇక్కడ మిక్స్ చేసినప్పుడు మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ JEE వాళ్ళు అబ్సల్యూట్గా వినొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అది నీట్ అయినా సరే, JEE అయినా సరే, ఎంసెట్ అయినా సరే, ఏదైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటుందో అక్కడ కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది. సో అబ్సల్యూట్లీ యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ద సెషన్స్. ఎందుకంటే నేను ఇన్ డీటెయిల్డ్గా చెప్తున్నాను. దీంతో పాటుగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ సెషన్స్ దట్ ఆర్ కమింగ్ అప్ రిలేటెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ మెకానిజమ్స్ కూడా మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లైక్ అడిషన్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, అలానే రీఅరేంజ్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బీ థాట్ వెరీ డీటెయిల్డ్గా. ఇవి తెలిసినట్టు అయితే గ్రేట్ 12 అయితే పీస్ ఆఫ్ కేక్, లిటరలీ చెప్తున్నాను. ఓకే, చెప్పు రోహిత్, ఐఎమ్ లిసనింగ్ టు యూ, ఐ విల్ లుక్ అట్ యూ. థ్యాంక్ యూ హోమ్ మొబైల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. అండర్స్టూడ్? సో ఇలా అయితే మనకు డెల్టా హెచ్ మిక్సింగ్ విల్ బి పాజిటివ్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్పండి. సో వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్? ఇక్కడ రౌల్స్ లా నాట్ వ్యాలిడ్, అవునా? సో మనకి ఇక్కడ ఏంటంటే Raoult's law is not valid. So not valid అంటే మరి ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పార్షియల్ ప్రెషర్స్, ఓకే, సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్స్ ఏమవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. లెట్స్ ట్రై టు అనలైజ్ దిస్. సో ఇక్కడ నేను ఈ రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఒకటేమో సాల్వెంట్ ఉంది, అలానే ఇంకోటేమో ఇక్కడ ఒక సొల్యూట్ ఉంది, రెండు లిక్విడ్సే. ఇలా మిక్స్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వీటి మధ్య ఫోర్సెస్ అవి చాలా వీక్గా ఉన్నాయి, చాలా వీక్. ఓకే, సో ఇక్కడ మనకు ఐడియల్ కేసులో అయితే సేమ్ ఫోర్సెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా వీక్గా ఉన్నాయి. ఒకదానికి మధ్య ఇంట్రాక్షన్ చాలా తక్కువగా ఉంది. అంటే ఒక ఐడియల్ సొల్యూషన్ని నేను దీంతో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ లెట్స్ సే ఐడియల్ సొల్యూషన్ ఒక టెంపరేచర్ T దగ్గర తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇదే సొల్యూషన్ ఒక టెంపరేచర్ T దగ్గర తీసుకున్నప్పుడు నేను సప్లై చేసే ఎనర్జీకి నాకు గ్యాసియస్ స్టేట్లోకి ఎక్కువ పార్టికల్స్ వస్తాయా, తక్కువ పార్టికల్స్ వస్తాయా, మీరే చెప్పండి. ఇక్కడికి ఎక్కువ పార్టికల్స్ వస్తాయా, లేదంటే తక్కువ పార్టికల్స్ వస్తాయా? ఐడియల్ కేసులో కంటే ఇక్కడ ఎక్కువ పార్టికల్స్ వస్తాయా, తక్కువ పార్టికల్స్ వస్తాయా, మీరే చెప్పాలి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని పార్టికల్స్ వస్తాయి. సో దీనివల్ల ఒక ప్రెషర్ PA ఉంటుంది, అలానే PB కూడా ఇక్కడ ఉంటుంది, కొంత పార్షియల్ ప్రెషర్ PB అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసులో ఇది నా సొల్యూషన్, ఇది లిక్విడ్ స్టేట్, ఇది లిక్విడ్, ఇదేమో గ్యాషియస్ స్టేట్. సో గ్యాషియస్ స్టేట్లోకి మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పార్టికల్స్ వస్తాయి, తక్కువ పార్టికల్స్ వస్తాయి, మీరే చెప్పాలి. ఐ విల్ యాక్చువల్లీ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. అబ్సల్యూట్లీ యూ గాట్ మై పాయింట్ రోహిత్. ఖచ్చితంగా ఎక్కువ పార్టికల్స్ వస్తాయి, ఎందుకంటే వీటి మధ్య ఇంట్రాక్షన్స్ ఆర్ వీకర్. అప్పుడు పార్టికల్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి, అంటే ఈ పార్షియల్ ప్రెషర్స్ విల్ బి వెరీ వెరీ హయ్యర్. అంటే కంపల్సరీ ఈ PA వాల్యూ ఏదైతే ఉందో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ P0A XA కంటే ఎక్కువ అవుతుందా? కంపల్సరీ. ఈ రెండు ఈక్వల్ అంటే అది ఐడియల్ కేస్, కానీ ఇక్కడ మనకి పార్షియల్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలానే దెన్ హౌ అబౌట్ దిస్ PB? కెన్ ఐ సే PB విల్ ఆల్సో బి గ్రేటర్ దాన్ P0B XB? అంటే మనం అనుకున్న దానికంటే ఇక్కడ పార్షియల్ ప్రెషర్ అనేది ఎక్కువగా బిల్ట్ అవుతుంది. అంటే కెన్ ఐ సే ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం కెన్ ఐ సే దిస్ PT విల్ బి గ్రేటర్ దాన్ P0A XA ప్లస్
P0B XB అని చెప్పచ్చా? అంటే ఐడియల్ కంటే కూడా ఇక్కడ మనకు ఎక్కువ వేపర్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఓకే, రోహిత్ ఇస్ సెయింగ్ సార్ మీరు రాస్తున్నారు దాంట్లో ఏది గుర్తుపెట్టుకోవాలో అంటే అర్థం కావడం లేదు. సో కైండ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సినవి రౌండ్ ఆఫ్ ఆర్ మెన్షన్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ రాసే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే రోహిత్. ఐ డోంట్ రైట్ విచ్ ఎవర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, నేను ఎప్పుడు కూడా బోర్డు మీద ఏదైనా రాశాను అని అంటే మీకు అర్థమయ్యడానికి మాత్రమే పాయింటర్స్ రాస్తాను. సో ఇక్కడ ఈ కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేస్తానో దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడ వేరియస్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ నాన్ ఐడియల్ కండిషన్స్. ఇవన్నీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి పాజిటివ్ డివియేషన్ చూపించేవన్నీ కూడా ఇవన్నీ కండిషన్స్ని చూపిస్తాయి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ షూర్. ఎక్కడైతే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుందో అది నేను మెన్షన్ చేస్తాను షూర్గా. సరేనా? ఓకేనా రోహిత్? ఓకే, థ్యాంక్ యూ. Raju, I have thought Henry's law. You can just look at it once again. Okay, so previous session చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది రాజు. సరేనా? సో దిస్ ఇస్ ఫర్ నాన్ ఐడియల్ పాజిటివ్ డేవియేషన్. సో ఇక్కడ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్ దట్ పార్టికల్స్ అయితే నాకు ఎక్కువగా వస్తాయి అనే విషయం అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను దీని ఒక గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ చూస్తే ఎలా ఉంటుందో చూడండి, మీరే చెప్పాలి నాకు ఇక్కడ. సో ఇక్కడ నా ప్రెషర్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రెషర్, పార్షియల్ ప్రెషర్ వర్సెస్ ఇక్కడ లెట్స్ సే XA ఈక్వల్ టు 1 అండ్ XA ఈక్వల్ టు 0. అలానే ఇక్కడ ఇదే పాయింట్ దగ్గర నాకు XB కాన్సన్ట్రేషన్ ఇస్ 0, ఇక్కడేమో XB ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ డిఫరెంట్ శాంపుల్స్, ఇవన్నీ కూడా ఇది ఒక శాంపుల్, ఇది ఒక శాంపుల్, ఇది ఒక శాంపుల్, ఇక్కడ సో మెనీ శాంపుల్స్ ఇలా చేస్తే మనకి ఈ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఐడియల్ కేసులో అనుకోండి ఇట్ ఈస్ సో ఈజీ. ఒక ఐడియల్ సొల్యూషన్స్ విషయంలో అయితే మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రైట్ లైన్ గీసేసాం. ఎలా గీసేసాం? దిస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ ఎల్లో లైన్ గీసాం, ఒక పింక్ లైన్. సో దిస్ వాజ్ ద లైన్ దట్ వీ హ్యావ్ డ్రాన్. అలానే దీనికి ఇలా డ్రా చేసాం అండ్ దిస్ వాజ్ ద PT, ఇలా రాసాం. అంతేనా? సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డ్రాన్. కరెక్ట్? వెయిట్, ఐల్ డూ వన్ థింగ్. ఇదే లైన్స్ని ఐ విల్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సో ఇక్కడ మనం ఏం చేసాం, వేర్ ఆర్ దిస్ లైన్స్? ఓకే, సో డాటెడ్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇక్కడ ఇది ఐడియల్ కేసు, ఇలా డ్రా చేసాం. ఓకే, ఇది PBకి ఏమో ఇలా డ్రా చేసాం. అండ్ సిమిలర్గా మన టోటల్ ప్రెషర్ ఏమో ఇలా అయితే ఐడియల్ కేసులో ఉన్నది. కానీ ఇక్కడ ఈ కేసులో మనకు పార్షియల్ ప్రెషర్ గురించి మాట్లాడినట్లయితే we understood that this PA is greater than that of P0A XA. అలానే PB is greater than that of P0B XB. సో PA is equal to P0A XA అంటే ఈ గ్రాఫ్స్ వస్తాయి ఐడియల్ కేస్కి. కానీ ఇక్కడ మనకు PA వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్. గ్రేటర్ దాన్ దట్ అంటే కెన్ ఐ సే మనకి ఇక్కడ ఇటువంటి పీక్ అయితే రావాలా PAకి? అంతే కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వేపర్ ప్రెషర్ వస్తుంది. సో దిస్ విల్ బీ ద వన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ PA. ఓకే, ఏ కేసులో ఇది మనకు నాన్ ఐడియల్ పాజిటివ్ డేవియేషన్. మళ్ళీ PB ఎలా ఇండికేట్ చేస్తాం ఇక్కడ? ఓకే, సారీ, విచ్ ఇస్ ద PA దట్ ఐ టుక్ దేర్? ఓకే, ఇది PA తీసుకున్నాను అంటే ఇది మన PB. సో ఇది మన PB అవుతుంది. ఇది PB అంటే సో దిస్ ఇస్ మై PB. మరి PA ఏమవుతుంది? సేమ్ థింగ్, ఇలా పీక్ వస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ ద పీక్ ఐ విల్ గెట్. దిస్ ఇస్ ఫార్ PA. ఎక్కువ అవుతుంది కదా, PA is greater than this P0A XA. సేమ్ థింగ్. దెన్ హౌ అబౌట్ దిస్ PT? సో PT ఏంటంటే నాకు తెలిసిన విషయం, దిస్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. మనకు PA ప్లస్ PB విల్ బి, కెన్ ఐ సే PA ప్లస్ PB విల్ బి గ్రేటర్ దాన్, ఓకే సారీ, సో కెన్ ఐ సే ఈ రెండింటి నుంచి కెన్ ఐ రైట్ PA ప్లస్ PB విల్ ఆల్సో బి గ్రేటర్ దాన్ P0A XA ప్లస్ P0B XB. సో అంటే ఇక్కడ నేను కెన్ ఐ రైట్ ద కండిషన్ దట్ PT ఈ కేసులో విల్ బి గ్రేటర్ దాన్ P0A XA ప్లస్ P0B XB అని రాయొచ్చు కదా. కరెక్ట్? దిస్ ఇస్ వాట్ ఐ విల్ రైట్ హియర్. సో అంటే నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ కూడా PT కూడా ఈ రెండు సమ్ చేస్తే ఈ లైన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇలా వస్తుంది.
అండర్స్టూడ్? సో దిస్ విల్ బీ ద గ్రాఫ్ ఫర్ పాజిటివ్ డీవియేషన్. అర్థమైందా సార్? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, రిమెంబర్ చేసుకోవాలని రౌండ్ అప్ చేయండి లోకేష్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద అండర్స్టాండింగ్. ఈ కండిషన్స్ చేసుకొని ఇంటర్ప్రిటేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో నేను ఏదైతే ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ విచ్ ఆర్ ఇస్ ఇంపార్టెంట్. అండర్స్టూడ్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో అలానే నెక్స్ట్ థింగ్ నాన్ ఐడియల్ చూద్దాం. సో నాన్ ఐడియల్ కండిషన్స్ ఏంటి చెప్పండి? సో నాన్ ఐడియల్ సేమ్ థింగ్. సో నాన్ ఐడియల్ విత్ నెగటివ్ డీవియేషన్. సో నెగటివ్ డీవియేషన్ అంటే ఏంటి? మనకు డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నెగటివ్. నెగటివ్ అంటే ఏంటిది? ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ అంటే దీని అర్థం ఏంటి? సో మనకు ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏకి ఇంట్రాక్షన్ కంటే బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్ కంటే ఈ ఏకి బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్ ఇస్ స్ట్రాంగర్. అంటే ఇదేమో స్ట్రాంగర్ ఇంట్రాక్షన్స్, ఇదేమో వీకర్ ఇంట్రాక్షన్స్. సో అందువల్లే మనకు అక్కడ ఏమొస్తుంది? యూ విల్ హ్యావ్ దిస్ ఈ విల్ బీ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ ఈబి. సో దిస్ ఇస్ ఎగ్జో అండ్ దిస్ ఇస్ ఎండో. అంటే ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అబ్జర్వ్డ్. సో ఎనర్జీ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? సో అందుకనే మనకి ఈ కండిషన్స్ వస్తాయి. అండర్స్టూడ్? అర్థమైందా? సో దిస్ ఇస్ వీకర్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అయితే వస్తుందా? అర్థమైందా? సో ఇది వీకర్ ఇంట్రాక్షన్స్. సో దెన్ హౌ అబౌట్ ఇప్పుడు వాల్యూమ్ కన్సిడర్ చేసామనుకోండి. సో వీటి మధ్య వీకర్ కాబట్టి దూరం ఎక్కువ ఉంటుంది, ఇది దగ్గరగా ఉంటాయి. అంటే మనము ఇనిషియల్గా దీని వాల్యూమ్ వచ్చి విఏ అనుకున్నాం అనుకోండి, సో దీని వాల్యూమ్ వచ్చి విబి అనుకున్నాం అనుకోండి. వీటిని మనం కానీ కంబైన్ చేసామనుకోండి, ఆబ్వియస్గా మనకు వచ్చే ఫైనల్ వాల్యూమ్ విల్ బి ఈ వాల్యూ ఏదైతే ఉందో దిస్ విల్ బి ఫైనల్ వాల్యూ విల్ బి గ్రేటర్, సారీ ఫైనల్ వాల్యూమ్ విల్ బి లెస్సర్. అంటే ఈ వాల్యూమ్ విల్ బి గ్రేటర్ దాన్ వి ఫైనల్ వాల్యూమ్. ఎందుకంటే వీటి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది, ఎక్స్పెక్టెడ్ చేసిన దానికంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల మనకి ఇవి ఒకదానికొకటి దగ్గరకు వస్తాయి. అప్పుడు వాల్యూమ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో ఓవరాల్ వాల్యూమ్ విల్ బికమ్ లెస్సర్. అంటే కెన్ ఐ సే ఈ రెండింటిని నేను మిక్స్ చేసిన దానివల్ల అప్పుడు వాట్ హ్యాపెన్స్ టు డెల్టా వి మిక్సింగ్? సో ఇక్కడ నాకు దిస్ డెల్టా విని మిక్స్ చేస్తే ఈ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దిస్ విల్ బి ఏ నెగటివ్ వాల్యూ. అంటే డెల్టా వి మిక్సింగ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో దిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ దిస్. సో ఫైనల్ స్మాలర్ వాల్యూ మైనస్ బిగ్గర్ వాల్యూ విల్ గివ్ మీ ఏ నెగటివ్ వాల్యూ. అందుకనే ఇక్కడ మనకు నెగటివ్ వస్తుంది. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద కేస్ ఫర్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో ఇప్పుడు మళ్ళీ సొల్యూషన్ తీసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ సొల్యూషన్ కానీ నేను కానీ తీసుకున్నట్లయితే ఓకే, సో ఒకటేంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్నది మళ్ళీ మిక్స్చర్ ఉంది. సో ఒకటేమో సొల్యూట్ ఉంది, ఓకే, దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి? సాల్వెంట్ ఉంది. సో ఇక్కడ ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇది మిక్స్చర్ ఇప్పుడు. సో ఇది మిక్స్ చేసిన తర్వాత ఓకే ఆబ్వియస్గా కొన్ని పార్టికల్స్ ఇక్కడికి వస్తాయి, ఇలా గ్యాషియస్ స్టేట్లోకి వస్తాయి. అలానే ఇంకొన్ని పార్టికల్స్ కూడా గ్యాషియస్ స్టేట్లోకి వస్తాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇలా మిక్స్ చేసినప్పుడు ఇదేమో లిక్విడ్ స్టేట్, ఓకే, సో ఇదేమో లిక్విడ్ స్టేట్, ఓకే, మరి ఇదేమో గ్యాషియస్ స్టేట్. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దీనివల్ల క్రియేట్ అయ్యే పార్షియల్ ప్రెషర్ పిఏ, అలానే ఈ పార్టికల్స్ వల్ల ఇక్కడ క్రియేట్ అయ్యే పార్షియల్ ప్రెషర్ పిబి. సో ఇప్పుడు ఈ పిఏ ఏదైతే ఉందో కెన్ ఐ సే దట్ ఇక్కడికి ఎక్కువ పార్టికల్స్ వస్తాయా తక్కువ పార్టికల్స్ వస్తాయా? ఎన్ని పార్టికల్స్ వస్తాయి చెప్పండి? ఇక్కడ ఎక్కువ పార్టికల్స్ వస్తాయా తక్కువ పార్టికల్స్ వస్తాయి? ఇన్ ద గ్యాషియస్ స్టేట్. సో ఇక్కడ నా గ్యాషియస్ స్టేట్. సో గ్యాషియస్ స్టేట్లోకి ఖచ్చితంగా తక్కువ పార్టికల్సే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంట్రాక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్ ఇంట్రాక్షన్స్ అంటే చాలా తక్కువ పార్టికల్స్ మాత్రమే గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి. అంటే ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కెన్ ఐ సే దిస్ పిఏ విల్ బి లెస్ దాన్ పి నాట్ ఏఎక్స్ఏ యాజ్ పర్ రూల్స్ లా? అబ్సల్యూట్లీ రాజు, అబ్సల్యూట్లీ మధు, యూ గాట్ మై పాయింట్. తక్కువ వస్తాయి, అబ్సల్యూట్లీ ఇక్కడ తక్కువ వస్తాయి. మరి ఇక్కడ పీబీ ఏమవుతుందో చెప్పండి? దిస్ విల్ బి లెస్ దాన్ పీ నాట్ బి ఎక్స్బి అవుతుందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇంట్రాక్షన్స్ చాలా స్ట్రాంగర్ ఉన్నాయి కాబట్టి తక్కువ పార్టికల్సే ఇలా గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి. అండర్స్టూడ్? ఎస్. సో దిస్ ఇస్ ద కేస్. మరి ఇప్పుడు ఈ రెండింటిని నాకు తెలిసిన విషయం ఏంటి? పీటీ ఈజ్ ఈక్వల్ టు వాట్?
PA ప్లస్ PB. అప్పుడు టోటల్ ప్రెషర్ కూడా ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వస్తుంది కదా. సో దట్ మీన్స్ హియర్ కెన్ ఐ సే హియర్ PT ఇస్, సో ఇక్కడ PT విల్ బి లెస్ దాన్ P0A XA ప్లస్ P0B XB, అంతే కదా. సో ఆబ్వియస్గా PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. సో PA ప్లస్ PB విల్ బి లెస్ దాన్ P0A XA ప్లస్ P0B XB. అప్పుడు ఆబ్వియస్గా PT ఈజ్ లెస్ దాన్ P0A XA ప్లస్ P0B XB. ఆబ్వియస్లీ దిస్ ఆర్ ద వేరియస్ కండిషన్స్ ఫర్ నాన్ ఐడియల్ నెగటివ్ డీవియేషన్. మరి దీంట్లో గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందని చెప్పండి. సో గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే సేమ్ లాజిక్ ఉపయోగించాలి ఇక్కడ. సో దిస్ ఇస్ మై గ్రాఫ్, సో ఇక్కడ సేమ్ లాజిక్ ఉపయోగించండి. తప్పు, అయ్యయ్యో, లెట్ మీ డ్రా దిస్ ప్రాపర్లీ హియర్. సో ఓకే సో ఇక్కడ వాట్ ఈస్ మై PA? ఈ PA వాల్యూ ఇస్ లెస్ దాన్ P0A XA, అలానే PB వాల్యూ ఇస్ లెస్ దాన్ P0B XB. Then how about this PT? PT is also less than P0A XA plus P0B XB. ఇది క్లియర్గా నాకు అర్థమవుతుంది. ఓకే, నేను ఎప్పుడు చెప్తాను A is for solvent, ఓకే, B is for solute. ఓకే, సో ఇలా రాస్తామా. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ నౌ, సార్ మీరు ఐఐటిలో ఎన్ఐటిలో Rohit, I am from VIT University, Vellore. Okay, I have studied in VIT University, Vellore. I have did my chemical engineering there. And then, chemical engineering చేసి సార్ ఎందుకు మీరు కెమిస్ట్రీ తీసుకుంటున్నారని మీరు అడగచ్చు. You are from engineering, right? Then how come you are here అని అడగచ్చు. I'm here because I enjoy this subject a lot. I love this. Okay, this is something really fun for me. Okay, ఇది చేసిన ప్రతిసారి I start enjoying. That is the reason why I'm here. And that is the reason I want to share this, okay, which I have learned something, which I enjoy this something. That is the reason why I'm here. Okay, I want to share something which I actually enjoy, and actually that will help you for sure. Okay, Shashi. Okay, so here is the thing. So ఇక్కడ మనకు ఈ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనకు ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ ఇట్, మళ్ళీ సేమ్ థింగ్ గ్రాఫ్స్. సో వేర్ ఇస్ దిస్? ఓకే, ఇక్కడ మనం పింక్ వీ హ్యావ్ టేకన్ దిస్, ఇదే కలర్ తీసుకున్నాం, ఇదేమో గ్రీన్ కలర్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద ఐడియల్. ఓకే, మరి ద yellow one represents the total. సో దిస్ ఇస్ ఐడియల్ అగైన్. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఐడియల్ కేస్, కానీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ PA ఇస్ లెస్ దాన్ P0A XA. అంటే మన గ్రాఫ్ ఏమవుతుంది? సో ఇఫ్ యూ నోటీస్, సో దిస్ ఇస్ అవర్ PA గ్రాఫ్, ఇలా కిందికి వస్తుందా? సారీ, సో దిస్ విల్ బీ లిటిల్ లెస్సర్ దాన్ ద ఐడియల్. సో దిస్ విల్ బీ అవర్ PA. ఇది PAనా PB మెన్షన్ చేశాను? సారీ, అసలు ఇక్కడ ఏవి మెన్షన్ చేయలేదు నేను. సో లెట్స్ సే హియర్ దిస్ ఇస్ వాట్, XA ఈక్వల్ టు 1, XA ఈక్వల్ టు 0. ఎస్, దిస్ ఇస్ అవర్ A. అలానే హియర్ XB ఈక్వల్ టు 0 అండ్ XB ఈజ్ ఈక్వల్ టు 1 హియర్. సో అంటే మన గ్రీన్ దిస్ ద PB1. సో దిస్ ఇస్ అవర్, మరి PB ఎలా ఉంటుంది? ఇలా కిందికే ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ PB విల్ లుక్ లైక్. సో దిస్ ఇస్ ఫర్ PB. దెన్ హౌ అబౌట్ దిస్ XA? ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద టోటల్ PT. దిస్ ఈస్ అవర్ PT గ్రాఫ్. అర్థమైందా? సో దిస్ ఇస్ ద గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్. దిస్ ఇస్ ద ప్రెషర్. ఓకే, సో దిస్ ఇస్ ద గ్రాఫికల్ ఈక్వేషన్. సార్ వెన్ యూ ఎండ్ క్లాస్, 30 more minutes I'll take. Okay, inko 30 more minutes I'll end the class. Is this understood? So this is for non-ideal solutions. Ardhamainda? Do you have any doubts still here? So ila aithe manam non-ideal ki graphical interpretation ila untadi. Okay, so now let's look at one of the most important thing here, that is theory of fractional distillation. Ante asalu manam fractional distillation chesam anukondi. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే రెండు మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఐ హ్యావ్ 2 మిసిబుల్ లిక్విడ్స్ A and B. సో ఈ రెండు కూడా మిసిబుల్ లిక్విడ్స్. సో ఈ మిసిబుల్ లిక్విడ్స్ అంటే మళ్ళీ నాకు దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో నాన్ ఐడియల్ పాజిటివ్ డీవియేషన్, ఇంకొకటేమో నాన్ ఐడియల్ నెగటివ్ డీవియేషన్, అండ్ ఇంకొకటేమో ఐడియల్ విచ్ హ్యాస్ 0 డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. ఓకే, సో ఇక్కడ 3 రకాల మళ్ళీ సొల్యూషన్స్ ఉంటాయి. సో బేసికల్గా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటి?
మనం ఏదైనా ఒక రెండు సబ్స్టెన్స్ని తీసుకున్నప్పుడు వీటి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉన్నట్లయితే ఇఫ్ దే హ్యావ్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్ ఆబ్వియస్లీ వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ కూడా డిఫరెన్స్గా ఉంటాయా? So because of the difference in the boiling points, or because of the difference in their vapor pressures, or because of difference in vapor pressures, we separate the substances. So the separation of substances happens because of the difference in their vapor pressures. So ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మనం ఇట్లా ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో తీసుకొని దీన్ని మనం హీట్ చేసినప్పుడు ఇక్కడ మనకు లెట్స్ సే ఇక్కడ మనకు ఏ అండ్ బి ఉందనుకోండి. ఓకే, సో నేనేం చెప్తానంటే లెట్స్ సే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అన్నాను అనుకోండి. వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దేర్ వేపర్ ప్రెషర్స్? కెన్ యూ గెస్? కెన్ ఐ సే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ విల్ బి, so if boiling point of A is greater, that means vapor pressure of A will be less than that of the B. So this will be the order. సో దీని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అంటున్నాను. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 20 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. ఓకే, ఇది ఏ యొక్క బాయిలింగ్ పాయింట్ అనుకుందాం. ఓకే, అలానే బి యొక్క బాయిలింగ్ పాయింట్ లెట్స్ సే 10 డిగ్రీ సెల్సియస్. సో దిస్ ఇస్ బి అనుకోండి, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, సో ఇది 10 డిగ్రీ సెల్సియస్ దగ్గరే బాయిల్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ బాయిలింగ్? మనకు తెలిసిన విషయం ఏంటంటే దెర్ ఈస్ అ కండిషన్ ఫర్ బాయిలింగ్. వాట్ ఈస్ అ కండిషన్ ఫర్ బాయిలింగ్? ద బాయిలింగ్ విల్ హ్యాపెన్ వెన్ ద వాట్ ఈస్ ఇట్ P atmospheric pressure is equal to its వేపర్ ప్రెషర్. సో ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ ఇక్కడ మనకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఇది 10 డిగ్రీ సెల్సియస్ దగ్గరే బాయిలింగ్ అయిపోతుంది. అంటే దట్ మీన్స్ ఈ టెంపరేచర్ దగ్గరే మనకి ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వేపర్ ప్రెషర్తో ఈక్వల్ అయిపోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్, ఓకే, సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో బేసికల్గా మనకు లెట్స్ సే ఇది నా ఏ అనుకుందాం, ఇది లెట్స్ సే దిస్ ఈజ్ బి అనుకుందాం. సో ఇక్కడ బీకి కొంత వేపర్ ప్రెషర్ ఆల్రెడీ ఉంటుంది. సో నేను టెంపరేచర్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ లేకపోతే ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతూ పి అట్మాస్ఫియర్కి రీచ్ అవుతుంది. ఓకే, కానీ ఇది ఎంత 10 డిగ్రీ సెల్సియస్లోనే ఇది రీచ్ అయిపోతుంది. సో చాలా త్వరగా రీచ్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? దీని యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉందని దీని అర్థం. మరి వేపర్ ప్రెషర్ ఆఫ్ బి ఎలా ఉన్నట్టు? ఖచ్చితంగా దీనికంటే తక్కువ ఉంది. సో దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇది మళ్ళీ ఇక్కడి వరకు రీచ్ అవ్వాలనంటే 20 డిగ్రీ సెల్సియస్ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 10 డిగ్రీ సెల్సియస్ అవసరం అవుతుంది. సో లెసర్ టెంపరేచర్ అవసరం అవుతుందంటే దాని యొక్క వేపర్ ప్రెషర్ ఇస్ హయ్యర్ అని అర్థం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ఐ హ్యావ్ రిటన్ ఏ ఈజ్ హయ్యర్. సో ఇక్కడ బి అంటే ఇక్కడ దాట్ మీన్స్ వాట్? బి అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది. దట్ మీన్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ బి ఈజ్ వెరీ హై. సో ఇప్పుడు చూడండి, ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ బి, ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు రెండిట్లో ఏది హై ఉంది? బి యొక్క వేపర్ ప్రెషరే ఎక్కువగా ఉంది. సో ఇలా మనం ఇవి సాల్వ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ PYQs ఆల్సో బేస్డ్ ఆన్ దిస్. ఐ హ్యావ్ లుక్డ్ అట్ దిస్. సో ఏది త్వరగా బాయిల్ అవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడుగుతుంటారు. సార్ వాల్యూమ్ ఎందుకు తక్కువ ఉంటుందో ఒకసారి చెప్పండి సార్. మోహిత్, మనకి ఇక్కడ వాల్యూమ్ ఎందుకు తగ్గుతుందంటే, ఓకే, సో ఇక్కడ లెట్స్ సే ఈ నెగిటివ్ డీవియేషన్లో వాల్యూమ్ ఎందుకు మనకు నెగిటివ్ అవుతుందో చూద్దాం. సో ఎందుకు తగ్గుతుందంటే వీటి మధ్య ఉండే ఇంట్రాక్షన్స్ అనేవి కొంచెం వీకర్. అంటే వాటి మధ్య డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో వీటి మధ్య అంత స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ లేవు కాబట్టి అంత దగ్గరికి రాలేవు. సో కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో మరి ఈ రెండు పార్టికల్స్ మధ్య ఇంట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంతకుముందు ఇంత డిస్టెన్స్లో ఉండి ఇవి చాలా దగ్గరికి వచ్చేసాయి. సో దగ్గరికి వచ్చాయంటే మిక్స్ చేసినప్పుడు మిక్స్ చేయకముందు ఒక పార్టికల్కి మధ్య డిస్టెన్స్ ఇంత ఉంది. కానీ మిక్స్ చేసిన తర్వాత ఒక పార్టికల్ మధ్య డిస్టెన్స్ తగ్గిపోయింది. సో ఆబ్వియస్గా అప్పుడు మిక్స్ చేసిన తర్వాత మనకు వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? వాటిని మిక్స్ చేసాం కాబట్టి వాటి మధ్య ఉండే స్పేసెస్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి వాటి వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. అందుకనే ఓవరాల్గా డెల్టా వి మిక్సింగ్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అర్థమైందా? ఓకే, శశి, నెక్స్ట్ సెషన్ నుంచి ఐ విల్ డూ ద PYQs నాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఫ్లో. మీరు కాన్సెప్ట్స్ అయితే ఇస్తున్నాను, PYQsతో పాటు కాన్సెప్ట్స్ ఇట్స్ రియలీ డిఫికల్ట్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ వీ హ్యావ్. కానీ నెక్స్ట్
సెషన్ నుంచి పీవైక్యూస్ వచ్చేటట్టుగా ఖచ్చితంగా అయితే సెషన్స్ నేను ప్లాన్ చేస్తాను ఫర్ షూర్. ఓకే, పీవైక్యూస్ కూడా వచ్చేటట్టుగా కాన్సెప్ట్ వచ్చేటట్టుగానే నేనైతే ప్లాన్ చేస్తాను. ఓకే, ఫర్ దిస్ వన్ చాప్టర్ వీ విల్ గో కంప్లీట్లీ విత్ ద కాన్సెప్ట్. మీరైతే దిస్ ఇస్ వెరీ సింపుల్, క్వశ్చన్స్ ఏం మీకు అంత కష్టంగా అనిపించవు. కాన్సెప్ట్స్ అర్థమైతే క్వశ్చన్స్ అయితే ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఇన్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇస్ ఆల్సో నాట్ దట్ డిఫికల్ట్ ఫర్ యూ టు సాల్వ్. ఎందుకంటే మీకు దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ దే విల్ గివ్, యూ జస్ట్ హ్యావ్ టు సాల్వ్ ఫర్ ద ఆన్సర్ అంతే. క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి అంతే, దానికి మించి ఇంక దాంట్లో కూడా ఏమి ఇష్యూస్ కూడా ఉండవు. ఓకే, అండర్స్టూడ్. సో దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ ద హౌ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ విల్ అకర్. సో కొన్ని సార్లు ఏంటంటే మనం ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు, ఓకే, ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. లెట్స్ సే దీంట్లో ఏ ఉంది, బి ఉంది అనుకోండి. సో ఇక్కడ ఏ ఏమో దీంట్లో 80% ఉంది అనుకుందాం, మరి బి ఏమో దీంట్లో 20% ఉంది అనుకుందాం. ఓకే, సో దీన్ని ఏం చేశానంటే నేను దీన్ని హీట్ చేశాను. దీన్ని హీట్ చేశాను. సో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా హీట్ అయిన తర్వాత వేపరైజ్ అవుతాయి ఎంతో కొంత. సో దీంట్లో కొంత శాతం, సో ఇట్లా వేపరైజ్ అయ్యి వచ్చే దాంట్లో, సో ఈ వేపర్స్లో ఏదైతే ఉందో మళ్ళీ దీంట్లో కొంత శాతం ఏ ఉంటుంది, కొంత శాతం బి ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడు వీటిని మనం సపరేట్ చేయగలమంటే, ఒకవేళ ఇలా వచ్చిన దాంట్లో కనుక మళ్ళీ దీంట్లో ఈ సేమ్ 80% ఏ ఉండి 20% బి ఉందంటే అసలు సపరేషన్ జరిగినట్లా? సపరేషన్ జరగనట్లు. సో దట్ మీన్స్ హియర్ ఇది హీట్ చేసినప్పుడు మనకు సేమ్ కాంపోజిషన్తో మళ్ళీ సబ్స్టెన్స్ వచ్చినట్లయితే ఈ సబ్స్టెన్స్ ఏంటంటే కెనాట్ బీ సపరేటెడ్. ఓకే, సో దట్ మీన్స్ ఈ కైండ్ ఆఫ్ మిక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అజియోట్రోపిక్ మిక్స్చర్స్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ మిక్స్చర్స్? సో బేసికల్గా దే ఆర్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్ అని పిలుస్తాం. మనకు ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఉన్నాయి చూసారా, సో దే ఫార్మ్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్. ఇవి అజియోట్రోపిక్ మిక్స్చర్స్ని ఫార్మ్ చేస్తాయి. మీ గ్రాఫ్స్లో చూపిస్తాను నేను. ఓకే, కానీ ఐడియల్ సొల్యూషన్స్ దే డు నాట్ ఫార్మ్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్, అజియోట్రోపిక్ మిక్స్చర్స్. వీటిని సింపుల్గా ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఓకే సార్, ఇంకా క్లాస్ తీసుకుంటారా? ఎస్, ద క్లాస్ విల్ బీ ఫర్ ఈవెన్ మోర్ 20 more minutes. అర్థమైందా? సో ఇవి అజియోట్రోపిక్ మిక్స్చర్స్ ఫామ్ చేస్తాయి, ఇవి అజియోట్రోపిక్ మిక్స్చర్స్ని ఫామ్ చేయవు. సో అజియోట్రోపిక్ మిక్స్చర్స్ అంటే కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్స్ అని పిలుస్తాం. అంటే ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినప్పటికి కూడా ఈ కాంపోజిషన్ ఇక్కడ ఎంత అయితే ఉంటుందో సేమ్ కాంపోజిషన్తో కూడా మనకు వేపర్ ఫేస్లో కూడా సేమ్ కాంపోజిషనే ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకు సపరేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో దట్ మీన్స్ ఎన్నిసార్లు మళ్ళీ దీన్ని ఇంకో ఫ్లాస్క్లో తీసుకొని మళ్ళీ హీట్ చేసినా కూడా మళ్ళీ మనకు సేమ్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చరే వస్తుందన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? వీటిని మనం అజియోట్రోపిక్ మిక్స్చర్స్ అని పిలుస్తాం. సో వీటి మనం లెట్స్ లుక్ అట్ దేర్ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్స్. ఓకే, సో వీటి యొక్క లిక్విడ్ వేపర్ ఈక్విలిబ్రియం గ్రాఫ్స్ తీసుకొని గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ చూద్దాం. ఓకే, సో లెట్స్ సే ఒక ఐడియల్ సొల్యూషన్ కనుకోండి. సో ఇది నా ఐడియల్ సొల్యూషన్ అయితే, ఓకే, బేసికల్గా లిక్విడ్ వేపర్ ఫేస్ ఈక్విలిబ్రియం ఇలా ఉంటుంది. సో ఇది నా టెంపరేచర్, దిస్ ఇస్ ద టెంపరేచర్ గ్రాఫ్. లెట్స్ సే హియర్ ఇస్ XA equal to 1, XA equal to 0. And XB equal to 0, and here is XB is equal to 1. Okay, so in liquid vapor phase equilibrium ila untundi anukundam. So this is our liquid and this is for the gas. So idi liquid phase liquid vapor equilibrium graph. అంటే దీని అర్థం ఏంటంటే చెప్తాను నేను. ఓకే, సో this is our vapor, ఇది మన లిక్విడ్ అనమాట. ఓకే, సో బేసికల్గా ఇది ఏంటంటే నేను ఒక పర్టికులర్ సొల్యూషన్ ఇంత తీసుకున్నాను అనుకోండి. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, సో ఇంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దీని టెంపరేచర్ నేను ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాను అనుకోండి. సో దీని టెంపరేచర్ నేను ఏం చేస్తూ ఉన్నాను, ఇంక్రీజ్ చేస్తూ 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 ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే, సో ఇఫ్ ఐ ఇంక్రీజ్ దిస్ పర్టికులర్ టెంపరేచర్, ఓకే, సో ఈ టెంపరేచర్ తర్వాత నేను కానీ మళ్ళీ హీట్ చేసినట్లయితే దిస్ బికమ్స్ ఇంటూ వేపర్ స్టేట్. ఓకే, దిస్ గెట్స్ ఇంటూ వేపర్ స్టేట్. సో ఈ కాంపోజిషన్తో నాకు ఇదైతే వేపర్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టిల్ హియర్? ఓకే, సో బేసికలీ హియర్ ఇట్ ఈస్ బాయిలింగ్. సో హియర్ ఇట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఏంటంటే, సో ఇక్కడ మనకు బాయిల్ అయితే ఆబ్వియస్గా వేపర్ ఫేస్లో కూడా ఈ పర్టికులర్ టెంపరేచర్ T దగ్గర మనకు కొంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది వెళ్తుంది కదా.
సో దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అని అంటే, ఇఫ్ యూ డ్రా దిస్ పర్టికులర్ గ్రాఫ్, ఓకే, సో ఇలా సో ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నేను ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్తో సొల్యూషన్ తీసుకున్నాను. అంటే ఇక్కడ కొంత XA అమౌంట్ ఉంటుంది, ఇక్కడ కొంత XB అమౌంట్ ఉంటుంది. సో దీన్ని నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నానంటే ఈ పాయింట్ దగ్గర నాకు ఏం జరుగుతుందంటే బాయిలింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో డిస్టిలేట్ ఇస్ ఫార్మ్. సో ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నాకు వేపర్ ఫేస్లో ఈ పర్టికులర్ టెంపరేచర్ దెన్ ఈ పర్టికులర్ సొల్యూషన్ యొక్క వేపర్ ఫేస్లో కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే ఇంత ఉంటుంది. సో ఎంత ఉంటుంది, సో ఇలా ఉంటుంది, ఇంత ఉంటుంది ఇన్ ద వేపర్ ఫేస్. సో ఈ వేపర్ ఫేస్లో ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ షిఫ్టింగ్. సో దిస్ ఇస్ ద డిస్టిలేట్ కాన్సన్ట్రేషన్. సో ఇది డిస్టిలేట్ యొక్క కాన్సన్ట్రేషన్. ఓకే, మరి రెసిడ్యూ ఏదైతే ఉంటుందో ఆ రెసిడ్యూలో ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ పక్కకు షిఫ్ట్ అవుతుంది. ద రెసిడ్యూ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, మరి డిస్టిలేట్ ఏమో ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది. ఓకే, రెసిడ్యూ is shifting in this direction, distillate is shifting in this direction. సో అంటే ఇప్పుడు నేను ఈ డిస్టిలేట్లో చూసినట్లయితే విచ్ అమౌంట్ ఇస్ హయ్యర్ హియర్, ద B అమౌంట్ ఇస్ వెరీ హై. సో ఇక్కడ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను. సో హియర్ దిస్ రిప్రజెంట్స్ ద P0A. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, P0 Bని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్యూర్ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ బాయిల్ అవుతుంది. సో ఇది మిక్స్చర్ కాబట్టి ఇక్కడ బాయిల్ అవుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ప్యూర్ సబ్స్టెన్స్ ఇక్కడ బాయిల్ అయ్యేది, మిక్స్చర్ అయితే ఇక్కడ బాయిల్ అవుతుంది. ఒకవేళ ప్యూర్ సబ్స్టెన్స్ B అయితే ఇక్కడ బాయిల్ అవుతుంది. డి యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది కాబట్టి ఈ మిక్స్చర్ అనేది ఇక్కడ బాయిల్ అవుతుంది. సో ఈ బాయిల్ అయినప్పుడు దీంట్లో ఎంత కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి అంటే ఇక్కడికి వస్తే వేపర్లో ఇంత కాన్సన్ట్రేషన్స్. అంటే ఇక్కడ మనం ఈ పాయింట్ని మనం గమనించినట్లయితే ఈ పాయింట్ దగ్గర ఏది డామినేటింగ్, ద అమౌంట్ ఆఫ్ B ఇన్ ద డిస్టిలేట్ ఈస్ వెరీ హై చెప్పచ్చా. సో XB ఇట్ ఈస్ అప్రోచింగ్ B. అంటే దీన్ని నేను కూల్ చేస్తే అమౌంట్ ఆఫ్ B ఈజ్ మోర్. అంటే డిస్టిలేట్లో ఏది ఎక్కువ ఉంది, B ఈస్ మోర్. అంటే డిస్టిలేట్లో మనం ఈ డిస్టిలేట్ అంటే ఏంటి, బేసికల్గా మనం ఇక్కడ ఏదైతే ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఉందో దీంట్లో మనం వేపరైజ్ చేసినప్పుడు మనకి వేపర్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక చోట ఇక్కడ మనం కండెన్సేషన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఒక వాటర్ని పంపించి, సో హియర్ యూ హ్యావ్ వాటర్. So you send water through this, so then you condense it. Okay, water ఇక్కడ మనం కండెన్స్ చేస్తాం. సో ఈ కండెన్స్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేదాన్ని ఏమని పిలుస్తామంటే డిస్టిలేట్ అంటాం, అండ్ దీన్నేమో రెసిడ్యూ అంటాం. సో ఇక్కడ మనకేంటంటే యూ కెన్ సపరేట్ ద B దట్ ఈస్ సొల్యూట్ త్రూ ద డిస్టిలేట్. మరి రెసిడ్యూ చూసినట్లయితే ఈ రెసిడ్యూలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే దట్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇది ఏ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది, ఇలా డైరెక్షన్లో, ఈ పర్టికులర్ డైరెక్షన్లో రెసిడ్యూ అయితే షిఫ్ట్ అవుతుంది. సార్ ఎస్ సార్, ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్లీజ్. ఓకే, JEE రివిజన్ అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్. సో దిస్ ఇస్ సార్ సొల్యూషన్స్ ఇంకా క్లాస్ తీసుకుంటారా? ఎస్, ఒక క్లాస్, దట్ విల్ బి ఎ స్మాల్ క్లాస్. ఓకే, సో దాంట్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది రెసిడ్యూ అయితే ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్గా ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి. సో ఇలా రెసిడ్యూలో అంటే ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనము ఈ కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే ఆబ్వియస్గా మనకు దీంట్లో మోర్ అమౌంట్ ఆఫ్ A అనేది ఉంటుంది కదా. అంటే రెసిడ్యూలో మనకు యూ కెన్ కలెక్ట్ A త్రూ దిస్. సో రెసిడ్యూ ద్వారా మనం A క్యాన్ బి కలెక్టెడ్, A క్యాన్ బి obtained in the residue, whereas here B can be obtained through the distillate అనమాట. అంటే ఇక్కడ మనకు సపరేషన్ అనేది పాసిబుల్. మళ్ళీ ఈ పర్టికులర్ డిస్టిలేట్ని తీసుకొని మళ్ళీ కూల్ చేసామనుకోండి, సో ఇక్కడ మనకు ఈ కాన్సన్ట్రేషన్తో ఉంటుంది. మళ్ళీ హీట్ చేస్తే మళ్ళీ ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనకు డిస్టిలేషన్ జరుగుతుంది. సో ఈసారి మళ్ళీ ఇది ఈ గ్రాఫ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇట్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఇలా మల్టిపుల్ డిస్టిలేషన్స్ ద్వారా మనం ప్యూర్ B క్యాన్ బి ఆబ్టైన్డ్ అండ్ ఇన్ ద రెసిడ్యూ ప్యూర్ A క్యాన్ బి ఆబ్టైన్డ్. Okay, so this is the graph when it comes to fractional distillation of ideal solutions. Okay, మరి ఇదే పాజిటివ్ డీవియేషన్ గ్రాఫ్ చూపించేది అనుకోండి. Okay, if it is showing the positive deviation, so let's say here it is XA equal to 1, XA equal to 0, XB is equal to 0 and XB is equal to 1 అనుకోండి.
ఓకే, సిమిలర్గా ఇక్కడ కూడా మనకు 2 పాయింటర్స్. సో లెట్స్ సే హియర్ దిస్ ఇస్ ద వన్ అండ్ ఎక్స్పీ ఏమో ఇది అనుకోండి. ఓకే, సో ఈసారి మనం గ్రాఫ్ని చూసినట్లయితే, సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ వాట్ పాజిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్ అండర్గో అవుతుంది కాబట్టి సో మనకు ఏదైతే బాయిలింగ్ త్వరగా జరుగుతుందా లేట్గా జరుగుతుందా అది మనకు అర్థం అవ్వాలి. సో పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి? ఏకి బీకి మధ్య ఫోర్సెస్ ఆర్ వీకర్. అంటే మనకు బాయిలింగ్ అనేది త్వరగా జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఉండే గ్రాఫ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ హౌ దట్ గ్రాఫ్ విల్ లుక్ లైక్. సో ఇలా కిందికి ఉంటుంది. ఓకే, అండ్ సో ఇలా ఉంటుంది. ఓకే, సో అండ్ ఇక్కడ మనకు అజియోట్రోపిక్ మిక్స్చర్ ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఒకవేళ నేను సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇది తీసుకున్నాను అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ దిస్ మచ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది ఇక్కడ మనకు బాయిలింగ్ జరుగుతుంది. ఓకే, సో హియర్ ద బాయిలింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో బాయిలింగ్ ఇక్కడ జరిగినప్పుడు దీంట్లో వేపర్ ఫేస్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్రాఫ్ ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ అంటే ఇలా షిఫ్ట్ అవుతూ ఈ పాయింట్ని అయితే అప్రోచ్ అవుతుంది. ఓకే, ఇలా అప్రోచ్ అయిందని ఇక్కడ మనకు అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. అజియోట్రోపిక్ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బేసికల్గా మనకి ఇక్కడ ఈ డైరెక్షన్లో వెళ్తుందంటే ద అమౌంట్ ఆఫ్ బీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద డిస్టిలేట్. ఓకే, సో ఈ డైరెక్షన్లో డిస్టిలేట్ మూవ్ అవుతుంది. అంటే అమౌంట్ ఆఫ్ బీ ఇన్ డిస్టిలేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందంటే ఈ పాయింట్ వరకే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మళ్ళీ నాకు ఈ పాయింట్ ఇలా స్లోగా అప్రోచ్ అవుతుంది. అంటే మల్టిపుల్ డిస్టిలేషన్స్ చేస్తూ ఇది ఇక్కడికి అప్రోచ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ దగ్గర మనకు కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్, ఒక అజియోట్రోపిక్ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దీనికి ఫర్దర్ మనం సపరేషన్ చేయలేం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ దీని మధ్యలో తీసుకున్నట్లయితే యూ కెనాట్ అప్టైన్ ప్యూర్ బీ. అంటే ప్యూర్ బీ cannot be obtained. ఓకే, ఇక్కడ ఈ సైడ్ తీసుకున్నప్పుడు బట్ వెరస్ ప్యూర్ ఏ క్యాన్ బి ఆబ్టైన్డ్ ఇన్ ద రెసిడ్యూ. అప్పుడు రెసిడ్యూ ఏ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది, రెసిడ్యూ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది నాకు రెసిడ్యూ ఇలా షిఫ్ట్ అవుతున్నట్లయితే ఇక్కడ నాకు ప్యూర్ ఏని ఆబ్టైన్ చేయొచ్చు. ప్యూర్ బీని ఆబ్టైన్ చేయలేం కానీ ప్యూర్ ఏని మాత్రం ఈ డైరెక్షన్లో ఆబ్టైన్ చేయొచ్చు. అంటే రెసిడ్యూలో ప్యూర్ ఏ ఉంటుంది, ప్యూర్ బీలో మాత్రం మనకు ఒక డిస్టిలేట్లో కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ అయితే ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈసారి ఈ కాన్సన్ట్రేషన్తో కాకుండా ఇంకొక కాన్సన్ట్రేషన్ లెట్స్ సే ఇక్కడున్న కాన్సన్ట్రేషన్తో తీసుకున్నాను అనుకోండి, మనకు బాయిలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో బాయిలింగ్ ఇక్కడ జరిగింది అనుకోండి, సో ఇక్కడ జరిగితే వేపర్ ఫేస్లో ఇక్కడ దీనికి ఇలా గ్రాఫ్ వస్తుంది. అంటే మనకు డిస్టిలేట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో? ఇటు సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే డిస్టిలేట్ అనేది ఇటు సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అగైన్ అప్రోచింగ్ దిస్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్. ఓకే, సో డిస్టిలేట్లో ఈసారి ఏది శాతం ఎక్కువ ఉంటుంది? ఏ శాతం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పక్క ఉండేటప్పుడు మనకు ఏ కెనాట్ బి సపరేటెడ్. ఏ కెనాట్ బి సపరేటెడ్ ఎందుకంటే డిస్టిలేట్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ పైన మాత్రం బీ క్యాన్ బి సపరేటెడ్ హియర్. సో ఈ డైరెక్షన్లో చూసినట్లయితే రెసిడ్యూ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు బీ క్యాన్ బి సపరేటెడ్. ఓకే, సో సేమ్ థింగ్ మనకి ఇక్కడ ఇంకొక గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ వేపర్ ఈక్విలిబ్రియం గ్రాఫ్ డ్రా చేస్తే దిస్ ఈస్ హౌ ద గ్రాఫ్ వుడ్ లుక్ లైక్. ఓకే, సో ఇదేమో సారీ దిస్ విల్ బీ ఫర్ ద వేపర్ అండ్ సిమిలర్గా సో ఇలా అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ ద టెంపరేచర్ అగైన్. This is versus XA equal to 1, XB equal to 0, XA equal to 0, XB is equal to 1. ఓకే, సో అని ఇక్కడ ఎందుకంటే మనకు నెగిటివ్ డీవియేషన్ అంటే ఏంటి? ఏకి బీకి మధ్య ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్. అంటే ఇవి బాయిల్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైన బాయిల్ అవుతాయి కాబట్టి ఈ గ్రాఫ్ నేను ఇంకా పైకి ఇండికేట్ చేశాను. అందుకనే గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది నాకు. అర్థమైందా? సో దీనికి స్ట్రాంగ్గా ఉంటాయి. ఉత్త ఏ తీసుకున్నాను అనుకోండి త్వరగా బాయిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ పిఏ అనేది ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దిస్ విల్ బీ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ, దిస్ విల్ బీ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ బి. కానీ ఓకే, కానీ రెండింటి మిక్స్చర్ని తీసుకుంటే కొంచెం ఇంకా పైనే మనకు బాయిలింగ్ జరుగుతుంది కాబట్టి ఇలా అయితే మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మళ్ళీ అజియోట్రోపిక్ మిక్స్చర్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇక్కడ
అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అనలైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక శాంపుల్ తీసుకొని యూ జస్ట్ హ్యావ్ టు డ్రా ద లైన్ అండ్ సీ. సో హియర్ ఆల్సో యూ కెన్ టేక్ వన్ శాంపుల్ అండ్ డ్రా ద లైన్ అండ్ సీ విచ్ కెన్ బి సపరేటెడ్, విచ్ కెనాట్ బి సపరేటెడ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో యూ హ్యావ్ టు అనలైజ్ దిస్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ పర్టికులర్ కేసులో బాయిలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ మిక్స్చర్ అనేది ఇక్కడ బాయిలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మిక్స్చర్లో మనకు డిస్టిలేట్ని తీసుకుంటే వేపర్ ఫేస్లో ఈ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో వేపర్ ఫేస్లో ఈ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మనకు దట్ మీన్స్ డిస్టిలేట్ క్యాన్ బి సపరేటెడ్. అంటే డిస్టిలేట్లో మనకు ఏ ఎక్కువ శాతం ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఏ క్యాన్ బి సపరేటెడ్. కానీ ఒకవేళ రెసిడ్యూ ఏ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రెసిడ్యూ మూవ్ అవుతుంది. సో రెసిడ్యూ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే దట్ మీన్స్ ఇట్ విల్ ఫైనలీ అప్రోచ్ ద అజియోట్రోపిక్ మిక్స్చర్. అంటే రెసిడ్యూని ఇక్కడ మనం సపరేట్ చేయలేం. ఇక్కడ మనం డిస్టిలేట్ని సపరేట్ చేయొచ్చు, ఇక్కడ రెసిడ్యూని మాత్రం సపరేట్ చేయలేం. సో అలానే సేమ్ లాజిక్ ఇక్కడ ఉపయోగించండి. సో ఇక్కడ మళ్ళీ మీరు డ్రా చేస్తే ఇట్ విల్ టచ్ అట్ వన్ పాయింట్. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ టచ్ అయిందంటే ఇక్కడ మనం ఈ పర్టికులర్ డిస్టిలేట్ ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు దీన్ని మనం సపరేట్ చేయొచ్చు, దీన్ని సపరేట్ చేయలేం. ఇలా అయితే మనం కనుక్కోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు అనలైజ్ ద గ్రాఫ్. ఒక పర్టికులర్ సొల్యూషన్ తీసుకొని మీరు అనలైజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, సార్ రెసిడ్యూ ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది అనేది మీరు ఎలా చెప్తున్నారు అని అంటే, ఈ కేసులో మనకు ఒకటి ఆలోచించండి. ఇక్కడ మనకు లెట్స్ సే ఇక్కడ మనకు కొంత XA ఉంటుంది, కొంత XB ఉంటుంది. సో మనము దీన్ని బాయిల్ చేసినప్పుడు ఇక్కడ మనకు వేపరైజేషన్ జరిగి ఇది వచ్చింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు దీంట్లో ఏది ఎక్కువ శాతం ఉంది? ఎక్కువ శాతం ఏ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కువ ఏ వెళ్ళిపోయినట్టే కదా. సో ఎక్కువ ఏ వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏది మిగులుతుంది? బి మిగులుతుంది. అందువల్ల మనకు బి శాతం ఎక్కువ మిగులుతుంది కాబట్టి బి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంది. అంటే ఈ పర్టికులర్ మిక్స్చర్ రెసిడ్యూలో మనకు బి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి బి నెక్స్ట్ టైం బాయిల్ అవ్వాలంటే, రెసిడ్యూ అనేది బాయిల్ అవ్వాలంటే ఇక్కడి కంటే కూడా ఇంకా కొంత హయ్యర్ టెంపరేచర్లోనే బాయిల్ అవుతుంది. అది మీరు అలా అనలైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? Mohit, I will do that in the next session. So endukante I will just tell you the introduction to colligative properties in this particular session. Okay, and one of the most important thing here, meer ganaka MVSAT nenu malli cheppanu, MVSAT is really important. Enduku really important ante for the first time we are launching things in offline. Meeku offline lo ganaka if you want to have that priority of getting into our offline institutions, endukante dini full form chudandi, Mega Vedantu Scholarship Admission Test. What is this? Admission test. అంటే you get into our offline centers. అంటే మా ఆఫ్లైన్ సెంటర్స్లో if you want to get into the admin, అంటే if you want to have that priority, ఖచ్చితంగా you will be given the priority. So this is one way to get into it. You will have the priority. మీరు కానీ grade 11లో ఉన్నట్లయితే if you want to get into grade 12, so if you want to get into our offline center of Vedantu, so this is one way to have that priority. అర్థమైందా? Understood? Clear? Pranati, sir, you are explaining very clearly, sir, but solutions ki okadaniki 5 videos తీసుకుంటున్నారు లేకపోతే వేరే చాప్టర్స్ కి కూడా 5 videos తీసుకుంటారా? లేదు ప్రణతి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఇప్పుడు మనం ఏదైతే, ఎందుకంటే సొల్యూషన్స్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి I have to do it properly. I have to ensure that everything is done properly. ఇప్పుడు నా అప్రోచ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా నా అప్రోచ్ చేంజ్ చేసేయచ్చు నేను. ఓకే, లేదు ఇలా చేయను, ఓన్లీ ఇది మాత్రం చేస్తాను, ఇలా మాత్రం చేస్తాను, అప్రోచ్ చేంజ్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు హ్యాంపర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, అందుకని ఈ ఫైవ్ లెక్చర్స్ అంటే 5 లెక్చర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ పర్టికులర్ సెషన్స్ నుంచి, నెక్స్ట్ చాప్టర్స్ నుంచి మన అప్రోచ్ అయితే ఇలా ఉండదు. ఓకే, ఐ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ మీకు పీవైక్యూస్ యాడ్ చేయడానికి, దాంతోపాటుగా ఏదైతే కాన్సెప్ట్స్ అవసరమో ఆ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాను కూడా. ఆ డిస్కషన్తో పాటు క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, యూ కెన్ రిజిస్టర్ దిస్ ఆఫ్లైన్ ఆల్సో. అండ్ యూనో ఇదేంటంటే మనకు డిసెంబర్ 1st వీక్ అండ్ 2nd వీకెండ్స్లో, అంటే సాటర్డే సండే, దట్ ఈస్ 2nd and 3rd of December, 9th and 10th of Decemberలో అయితే మనకు ఆఫ్లైన్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ యాక్చువల్లీ రిజిస్టర్ ఇట్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ బోత్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో హూ కెన్ రిజిస్టర్ దిస్? ఆల్ 8, 9, 10th, దాంతోపాటు 11th and 12th. ఓకే, రిజిస్టర్ ఫర్ ద కోర్స్, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో మనం we have to start with solutions of solids and liquids. Okay, next session lo aithe idi start chesi colligative properties kuda finish cheddam. I know that we only have 5 minutes, so we will do this in the next session. Okay, actually ga cheppalante
I will take at least 8 to 10 lectures for solutions. Normal ga aithe. With questions, everything, concepts clear, full clarity తో అట్లీస్ట్ 8 to 9 సెషన్స్, అట్లీస్ట్ కాదు కరెక్ట్గా 8 to 9 సెషన్స్ తీసుకుంటాను నార్మల్గా అయితే. ఓకే, కానీ the only thing is like, when we want to learn many things, when explanation has to be given, ఖచ్చితంగా సమయం అనేది ఖర్చు అవుతుంది. ఓకే, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, కానీ కానీ మీకు ఉన్నది 1 month కాబట్టి ఏదైనా ప్రొడక్టివ్గా చేయాలి, కొంత సమయంలో చేయాలి అని అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్. అంటే కొన్నిసార్లు ఏది అవసరం ఏది అనవసరం అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ స్టికింగ్ టు ఇట్. అందుకని ఈ చాప్టర్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అయితే వీ హ్యావ్ డన్, వీ విల్ డూ ద సేమ్ అప్రోచ్. నెక్స్ట్ చాప్టర్ వీ విల్ ట్రై టు మోడిఫై థింగ్స్. ఓకే, సో మనకు సమయానికి తగినట్టుగా మోడిఫై చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్లో మాత్రం I will make you do the PYQs also from the next chapter, that is for sure. అంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాంతోపాటు PYQs కూడా సాల్వ్ చేద్దాం. మీకు అర్థం కాలేదంటే యూ కెన్ ఆస్క్ మీ అగైన్, ఐ విల్ ట్రై టు రీఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రణతి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకటేంటంటే ఈ థియరీ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గ్రాఫ్స్ మాత్రం మీరు ఒక్కసారి క్లియర్గా టేక్ అ టెక్స్ట్ బుక్ అండ్ ట్రై టు అనలైజ్ దిస్. సో దిస్ ఆర్ వెరీ మచ్ సింపుల్. ఇదంతా అసలు డిఫికల్టీ దీంట్లో ఏం లేదు, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది తప్పితే ఇంకేం లేదు. సో ఒక్కొక్కటికి మనం ఇక్కడ ఈ శాంపుల్ తీసుకుంటే ఎలా సపరేషన్ జరుగుతుంది, ఈ సైడ్ శాంపుల్ తీసుకుంటే ఎలా సపరేషన్ జరుగుతుంది, అలా ఒక్కొక్కటి అనలైజ్ చేయడమే దిస్ గ్రాఫ్స్ ఆర్ ఆల్ అబౌట్. ఓకే, అంటే ఏ సైడ్లో అంటే రెసిడ్యూలో మనకు అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుందా, లేదంటే మనకు డిస్టిలేట్లో అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుందా అనే క్లారిటీ అయితే మనకి ఇది ఇస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ మన శాంపుల్ ఇక్కడ లై అయితే ఇక్కడ మనకి ఇటు సైడ్ వచ్చేది అసియోట్రోపిక్ మిక్స్చర్, ఇట ప్యూర్ సబ్స్టెన్స్ సపరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అనలైజ్ చేస్తే సరిపోతుంది. ఐ నో దట్ కొంచెం త్వరగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టైమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ that you enjoyed my explanation. Anusha, every one of you, thank you guys. Pranati, Joshna, thank you so much. It means a lot. I will try to give the best things that are possible. ఎక్కడైతే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, I will do that for sure. నెక్స్ట్ చాప్టర్ నుంచి అయితే I will try to move a little bit, కొంచెం పేస్ని ఇంక్రీజ్ చేద్దాం, అప్రోచ్ కొంచెం మారుస్తాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ కూడా చెప్తాను ఆ సెషన్స్లో కూడా. అట్లనే మీకు ఇంతే చెప్తాను అని కూడా చెప్పను. ఓకే, you can ask me anything. You don't understand something, you can always ask me. Okay, thank you so much. Sir, organic start cheyandi. Harshit sir unnaru, Naveen sir chestaru. Don't worry about it, everything will be taught properly to you. Don't worry about it. Sir aithe super ga chestaru, నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే I have been watching his lectures. He is an amazing teacher. Okay, thank you so much guys. Thank you Harsha, thank you so much. I'll see you in the next session. That would be again on Monday. Until then, take care, bye bye. I will try to take some extra sessions and I'll finish the solutions and then go to atomic structure అయితే ప్లాన్ చేసినట్టుగా ప్రాపర్గా చేద్దాం. We will finish it on time. Okay, thank you guys. I hope you enjoyed the session. I'll see you in the next session. Take care, bye bye.